హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈ మధ్యకాలంలో ఔటింగ్ వెళ్ళి వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే వింటర్స్ వచ్చేసింది. సో అలా ఔటింగ్ వచ్చేసామన్నమాట. నార్మల్లీ మనం అలా వెళ్తూ ఉంటే ఆ కొండలు చాలా బాగుంటాయి కదా, రోడ్స్ కావచ్చు, ఎత్తులు పల్లాలు వాగులు వంకలు అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు చూపించే రోడ్డే కాబట్టి ఈసారి అయితే ఎక్కువగా అయితే చూపించట్లేదు. బట్ లొకేషన్ అయితే అదిరిపోయింది. ఎండ్ లొకేషన్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేసేయండి. లొకేషన్ నార్మల్గా ఉండదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వెళ్ళే ప్లేస్ అయితే చూస్తున్నారు కదా, కురాయత్కి వెళ్ళిపోతున్నాము. అలా ఒక 2 days హాలిడేస్ వస్తే ఇలాగే బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. వెదర్ బాగుండాలి అంతే. సో మేము అలా వెళ్తూ గూగుల్ మ్యాప్స్ ఫాలో అయిపోయామన్నమాట. లొకేషన్ అయితే మిస్ అయిపోయింది. ఏదో కొండ మీదకి వెళ్ళిపోయాము. గూగుల్ మ్యాప్స్ అయితే ఆ కొండ మీద నుంచి దూకేయమని చూపిస్తుంది డైరెక్ట్గా. అక్కడైతే వేలేదు మనకి. చూడండి, ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసి ఏదో అలా చూస్తూ ఉన్నాము. ఒక విలేజ్లోంచి వెళ్తున్నాము. చూస్తున్నారు ఆ విలేజ్. దారి అయితే ఎంత దగ్గరగా ఉందంటే జస్ట్ కార్ అలా పడుతుంది అంతే. రీసెంట్గా కట్టినట్టే ఉన్నారు. కొంచెం వదులుకొని ఉండాల్సింది అనిపించింది. కానీ విలేజ్ చాలా బాగుందండి. అక్కడ ఫామ్ హౌస్ కూడా ఉంది. ఫామ్ హౌస్ కూడా అదిరిపోయింది. కాకపోతే ఆ రోజుకి అక్కడ మనకి ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయన్నమాట. హాలిడేస్ వస్తే అంతే కదా. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, బీచ్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇంకా కొంచెం దూరం వెళ్ళడమే పెద్ద టాస్క్. ఈ ఇసుకలో వెళ్ళడం అనేది కొంచెం వెహికల్ అటు ఇటు తిప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఎక్కడ ఇరుక్కున్నా కానీ మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కదా. సో డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మేమైతే మార్నింగ్ 3 o'clock కల్లా, అదే ఈవినింగ్ 3 o'clock కల్లా రీచ్ అవ్వాలి అనేది ప్లాన్. కాకపోతే 4:30 అయిపోయింది. అట్ ది సేమ్ టైం ఒక్కసారి మేము లొకేషన్ మిస్ అవ్వడం వల్ల కూడా ఇంకొంచెం లేట్ అయిపోయింది అనమాట. లంచ్ కూడా ఎక్కడ చేయలేదు. లంచ్ కూడా ఆగకుండా వచ్చేసాము. మేమేంటంటే లంచ్ ముందే ప్రిపేర్ చేసుకొని వచ్చేసామన్నమాట. సో ఫస్ట్ లొకేషన్ రాగానే జస్ట్ ఒక్కసారి అలా చూసేసి ముందు ఫుడ్ తినేద్దాము అని డిసైడ్ అయిపోయామన్నమాట. అందరికీ ఆకలేసేస్తుంది. పిల్లలు కూడా ఉన్నారు కదా. అట్లీస్ట్ ఈవెన్ పిల్లలు ఆ జర్నీలో నిద్రపోయారనమాట. దానివల్ల వాళ్ళు కొంచెం రిలాక్సింగ్గా ఉన్నారు. కాకపోతే వాళ్ళకు కూడా బాగా ఆకలిగా ఉంటుంది కదా. సో మేమైతే వైట్ రైస్, పప్పు, పచ్చడి, చింతకాయ పచ్చడి, అలాగే ఫిష్ ఫ్రై ఇవన్నీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసుకున్నాము లంచ్ కోసం అనేసి. సో అందరం కలిసి తింటున్నాం. మన ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా, కీర్తి వాళ్ళు. లాస్ట్ టైం కూడా మేము ఇలా కలిసి ట్రిప్ వెళ్ళామన్నమాట. లాస్ట్ ఇయర్ ఇలా వెదర్ చాలా కూల్గా ఉంది. ఇలాంటి టైంలో ఇలాంటివి చాలా సరదాగా ఉంటాయి. ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కాకుండా ఇలా సరదాగా నేచర్తో దగ్గరగా ఉంటే ఆ ప్రశాంతత చాలా బాగుంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మాకైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి ట్రిప్ అని చెప్పుకోవచ్చు. ఇది బాగా ఎంజాయ్ చేసాం. అంటే అందరూ కూడా రెస్ట్ మోడ్లో రిలాక్సింగ్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. హడావిడి లేకుండా. అంటే ఈ కోఆర్డినేషన్ కూడా ఉండాలి. ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు ఆ కోఆర్డినేషన్ కానీ చాలా బాగుంది. ముందైతే అందరం కూడా లేట్ లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాము. లొకేషన్ చూడండి ఎలా ఉందో. బీచ్ అనమాట, అటు ఇటు కొండలు, మధ్యలో చాలా ఫ్లాట్గా ఉంది కదా, చాలా బాగుంది. కానీ ఈ కొండలు మాత్రం చాలా షార్ప్గా ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకవేళ జారిందంటే గిసుకుపోతాయి అనమాట. చూడండి ఎంత బాగుందో. మంచిగా ఎంజాయ్ చేసాం. ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. నేను ఒక్కదాన్ని తింటున్నా, అందరు తినేసారనమాట. తినేసి వచ్చి అలా తిరుగుతూ ఉన్నారు. చూడండి, లొకేషన్ అయితే నార్మల్గా లేదు అసలు. అలా చూడగానే ఎక్కడలేని ప్రశాంతత అంతా వచ్చేస్తుందండి. అంతా బాగుంది. చూడండి, మీకు అలాగే అనిపించిందా? ఒమన్లో బీచెస్ చాలా బాగుంటాయి. అన్నీ ఆల్మోస్ట్ బ్లూ కలర్లో, సీ గ్రీన్ కలర్లో వాటర్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, నేను తినేసి అలా వచ్చేస్తూ ఉన్నాను. చూస్తున్నారా, ఆల్మోస్ట్ 4:30 అయింది అంతే. జస్ట్ 5:30 అయి ఉంటుంది. అప్పుడే లైట్ ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. చీకటి అయిపోతూ ఉందన్నమాట. ఎక్కువ టైం లేదు. మేము అనుకున్న టైంకి కనుక రీచ్ అయ్యి ఉంటే ఇంకొంచెం టైం ఉండేది. సో ఇంకన్నీ మేము ఆల్రెడీ సెటప్ తీసుకొని వచ్చాం కాబట్టి లైట్స్ అవన్నీ తీసేసి పెట్టేసుకుంటున్నాము. ముందు అన్నీ సెట్ చేసేసుకొని తర్వాత మనం అలా ఎంజాయ్ చేద్దాంలే అనేసి. చూడండి, మ్యాట్స్, చైర్స్ అన్నీ తెచ్చుకున్నాము. చూడండి, లైట్స్, టెంట్ వేసేస్తున్నాం ఫస్ట్ ఒక ప్లేస్లో. అంటే నైట్ స్టే ఇక్కడే ఉంటుందన్నమాట. సో టెంట్ అది. ఇంతకుముందు కూడా జబల్ షమ్స్ అనేసి ద హైయెస్ట్ మౌంటైన్స్ అనమాట. అక్కడ వేసుకున్నాం టెంట్. మేము ఇద్దరమే. అప్పుడైతే ఎవ్వరు లేరు. ఆ వీడియో చూసారా? చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ నేను, కిషోర్ మాత్రమే వెళ్ళి ఆ కొండల మీద ఒక రాత్రంతా అలా ఉండిపోయాం రిలాక్సింగ్గా. అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, ఒమన్లో సేఫ్టీ చాలా బాగుంటుంది. సో అస్సలు భయపడాల్సిన అవసరం లేదనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళిపోవచ్చు. ఈ మధ్య కీర్తి వాళ్ళు కూడా మనతో ఇలా
వచ్చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు క్యాంపింగ్స్కి. సో వాళ్ళు అందరం కలిసి వెళ్తూ ఉన్నాం అనమాట. చూడండి, ఒక టెంట్ అయిపోయింది, ఇంకో టెంట్ వేస్తున్నాము. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ టెంట్ వేసే టైంలో వాళ్ళది కొంచెం ఎలాస్టిక్ కొంచెం ఊడిపోయింది. ఆ ఊడిపోవడంతో ఆ స్టిక్ ఉంటుంది కదా, ఒక స్టిక్ ఎక్కడో పడిపోయింది. అంటే మనం ఏమనుకున్నామంటే ఆ ఇసుకలో కనిపించలేదు. మేమేమనుకున్నామంటే అసలు ఇంటి నుంచే తీసుకురాలేదేమో అనుకొని దానికి ఏదో ఒకటి జుగాడ్ చేయాలి, లేదంటే పడుకోవాలి కదా నైట్ ఎలాగా అనేసి బార్బిక్యూ స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ రెండు తీసుకొని మధ్యలోకి జాయిన్ చేసేస్తున్నాము. టేప్ తోటి జాయిన్ చేసి దాన్ని మళ్ళీ ముందున్న స్టిక్కి జాయిన్ చేసి పెట్టాము. ఓకే, సెట్ అయిపోయింది. ఆ రోజుకైతే బాగానే ఉండింది అది. తర్వాత ఫన్ ఏంటంటే మార్నింగ్ మొత్తం తీసేటప్పుడు ఇసుకలో అవుతుందన్నమాట. అంతసేపు మేము కష్టపడి చేసుకున్నాము. కొంచెం వెతుకుంటే సరిపోయేది, చీకట్లో కనిపించలేదు. చూడండి, ఇక మేము కావాల్సిన ఫుడ్ అంతా తీసుకొని వచ్చేసాము. ఐస్ బాక్స్ అనమాట. ఐస్ అయితే అస్సలు కరగలేదండి, వెదర్ అంతా చల్లగా ఉంది. చికెన్, అలాగే లెగ్ పీస్లు, ప్రాన్, ఇవన్నీ మేము ఏం చేసామంటే మ్యారినేట్ చేసి బార్బిక్యూ స్టిక్స్కి ఆల్రెడీ ఇంట్లోనే గుచ్చేసుకొని తీసుకొని వచ్చేసాము అనమాట, ఈజీ అవుతుంది కదా అనేసి. అలాగే కొన్ని కూల్ డ్రింక్స్ అవి తెచ్చుకున్నాము. ఈ కూల్ డ్రింక్స్ చూడండి, అలాగే లబాన్, బటర్ మిల్క్ అవి కూడా తీసుకొచ్చామన్నమాట. మిల్క్, కాఫీ అవి తాగడం కోసం అన్నీ, బటర్ మిల్క్ ఇవన్నీ కూడా ఐస్ బాక్స్లో పెట్టేసి ఫుడ్ మాత్రం బయటకు తీసేసాము. చూడండి, పోర్టబుల్ స్టవ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే కాఫీ కావచ్చు, చిన్నవి బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ అన్నీ చేసేసుకోవచ్చు. కావాలంటే బిర్యానీ కూడా వండేసుకోవచ్చు. సిలిండర్స్ ఉండాలి అంతే. చూడండి, చిన్న సిలిండర్, ఒక 3 hours వరకు వస్తుందండి ఆ సిలిండర్ మనకి. హ్యాపీగా కుక్ చేసేసుకోవచ్చు. సో ముందైతే అందరం కూడా కాఫీ తాగుదామనేసి కాఫీ పెట్టేసుకుంటున్నాము. ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, కిషోర్కి నేను చేసే కాఫీ మాత్రం చాలా నచ్చేస్తుంది. సేమ్ ప్రాసెస్లో కావాలి. అది కూడా నేను మన ఛానల్లో షార్ట్ వీడియో పెట్టేస్తున్నాను, కాఫీ రెసిపీ చాలా బాగుంటుందండి. మంచి క్రీమీ టెక్స్చర్ తోటి ఆల్మోస్ట్ మన క్యాప్చినో లాగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ టేస్ట్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, కొలతలన్నీ అడుగుతూ వేస్తూ ఉన్నారనమాట, ఎంత వేయాలి ఏంటి అనేసి. కాఫీ అండ్ షుగర్ అందరూ తాగుతున్నారు కదా. పిల్లలు కూడా షైనీ కూడా నేను కూడా టేస్ట్ చేస్తాను అన్నది, కానీ స్ట్రాంగ్గా చేసాము, అది మాత్రం తాగలేకపోయింది. అడిగినంతసేపు కూడా పట్టుకోలేదు, ఒక సిప్పుకే వద్దనేసింది. సో కాఫీ కలుపుతూ ఉన్నాము. నెక్స్ట్ ఏం చేద్దాం ఏంటి అనేసి అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. పాలు ఒకవైపు పాలు కాగుతూ ఉన్నాయి. చూడండి, ఇలా నేచర్లో ఒక 6-6:30 అయినా అయిందో లేదో అండి, బాగా చీకటిగా అయిపోయింది. అసలు ఎంత ఫ్రోదీగా వచ్చిందో కదా. ఈ టెక్స్చర్ రావాలి, ఈ టెక్స్చర్ వస్తేనే కాఫీకి ఆ టేస్ట్ వస్తుంది అనమాట. సో తను కలిపేశాడు, నేను మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట. ఒకసారి ఈ టైప్లో మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చేస్తుంది కాఫీ. పిల్లలైతే ఆడడం మొదలుపెట్టేశారు ఇసుకలో. మేమైతే కాఫీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అలా స్టార్స్ అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో అండి. చీకటిగా ఉంటుంది కదా, ఈ లైట్స్ కూడా ఆపేస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట. మనకి క్యాప్చర్ అవ్వవు కానీ సూపర్. అలా కాఫీ తాగేసి బీచ్లోకి వెళ్ళిపోయి కొద్దిసేపు ఆడుకున్నాము. ఈ బీచ్లో మాకు డిఫరెంట్ ఈ షెల్స్ అన్నీ కనిపించాయి. ఇవి షెల్స్ అని అనుకున్నాం కానీ షెల్స్ కాదండి, షెల్ క్రాబ్స్. నేను ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో కూడా పెట్టాను వీటి గురించి. చూడండి ఎలా తిరుగుతుందో, ఇది ఎంత ఫాస్ట్గా నడిచేస్తున్నాయో, అసలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో తెలుసా. మన నార్మల్ క్రాబ్ కంటే స్ట్రాంగ్గానే అనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ చిన్నవి కదా, బట్ స్టిల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అసలు రావట్లేదు. మేము ట్రై చేసాము వస్తుందా లేదా అనేసి. ఇలా ముడుచుకుపోతున్నాయి, అసలు టచ్ చేస్తే ముడుచుకుపోతున్నాయి, రావట్లేదు. చూడండి, శాడిజం అనుకుంటాం మాది. జస్ట్ అలా గుచ్చిపెట్టాను, అసలు వెళ్తుందా లేదా చూద్దాము అనేసి. ఇది దానికంటే స్ట్రాంగ్. చూడండి ఎలా వచ్చేస్తుందో బయటకి, భలే వెళ్ళిపోతుంది. అలా పారిపోయింది. మేమైతే కొన్ని తీసి కవర్లో పెట్టాము, చూద్దాము ఉంటాయా ఉండవా, ఏం చేస్తాయి ఇవి అనేసి. ఒక్కటి కూడా లేవు, గంట కల్లా అన్నీ వెళ్ళిపోయాయి అనమాట. నేను ఏమైనా షెల్ వదిలేసి క్రాబ్ వెళ్ళడం ఇలాంటివి ఏమైనా జరుగుతాయేమో అనుకున్నాం, బట్ అవ్వలేదు. ఇక్కడ మేము అలా బీచ్లో తిరిగేసి వచ్చేసాం కదా, కొంచెం చలి స్టార్ట్ అయింది. కొంచెం క్యాంప్ ఫైర్ వేసుకుందాం అనేసి వుడ్ కోసం చూస్తున్నాము. ఒక మంచి దుంగనే దొరికింది. ఇది డేట్ చెట్టుది అనుకుంటా. చూడండి, ఖర్జూరం చెట్టు మొదలు ఉంటుంది కదా, అది దొరికింది. సో క్యాంప్ ఫైర్ వేసుకోవడం ఇంకా ఈజీ ఉంటుంది. మేము అందరం కలిసి ఒకే కార్లో వచ్చేస్తాం అనమాట. సో లగేజ్ ఎక్కువ అయిపోయింది కదా, ఎక్కువ మళ్ళీ ఈ వుడెన్ స్టిక్స్ ఇవన్నీ తీసుకురావడానికి అవ్వలేదు. అంటే క్యాంపింగ్ కదా, అన్నీ పిల్లలు కూడా ఉన్నారు, ఏది మిస్ అవ్వద్దు అన్నట్టు అన్నీ పట్టుకొని వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి లక్కీగా బాగా దొరికింది వుడ్. చూడండి, సో క్యాంప్ ఫైర్ వేసుకుంటూ అలా ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. ఇసుకని కొంచెం అలా తవ్వేసి అందులో వేస్తున్నాం అనమాట. చూడండి,
పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. చాలా బాగా అనిపిస్తుంది. ఒకవైపు ఆ వేవ్స్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, ఒకవైపు మనం మ్యూజిక్ ప్లే చేసుకుంటూ ఉంటాము, మనకి ఇష్టమైన పీపుల్ మన చుట్టూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటూ టైం అలా గడిపేస్తూ ఉంటాము. ఎప్పుడు పాష్గా అలా కాకుండా నేచర్తో ఇలా ఒక్కసారి కనెక్ట్ అయితే ఆ ప్రశాంతత కావచ్చు, ఆ హ్యాపీనెస్ కావచ్చు, వేరే లెవెల్ ఉంటుంది అంతే. చూడండి, క్యాంప్ ఫైర్ వేసుకొని అలా కూర్చుండిపోయాం, కొద్దిసేపు ఎంజాయ్ చేసామన్నమాట క్యాంప్ ఫైర్ని. ఆ తర్వాత మనం ఆల్రెడీ బార్బిక్యూకి అంతా సెటప్ చేసుకున్నాం కదా, బార్బిక్యూ కూడా చేద్దాము అనేసి మాట్లాడుకుంటూ కూర్చొని ఉన్నాము. చూడండి, జస్ట్ ఇప్పుడే కదా లంచ్ చేసాము, అంటే లంచ్ లేట్గా చేసాం కదా దానివల్ల అనమాట. సో మన షైనీ అయితే గేమ్ స్టార్ట్ చేసింది. చూడండి మీరు కూడా. లేక్స్ లో ఉండే పెద్దవి చెప్పేసింది. లేక్స్ లో ఉంటాయి కదా చెరువులు, వాటిలో పెద్ద ఉంటాయి కదా. క్రోకడైల్ కరెక్ట్. అలా సరదాగా కొద్దిసేపు గేమ్ అది ఆడుకొని ఓకే ఇక బార్బిక్యూ స్టార్ట్ చేద్దాం, పిల్లలు నిద్రపోతారేమో అనేసి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. చూడండి, బార్బిక్యూ సెటప్ ఈ స్టాండ్ అయితే మనకి మంచిగా వర్క్ అయిందండి. అంటే చాలా యూజ్ అయింది, డాన్యూబ్ నుంచి తీసుకున్నాం, ఇది చాలా యూజ్ అయింది. చూడండి, కోల్ మనం ఇవన్నీ ముందే తీసుకొని వచ్చేసాం అనమాట. కోల్ వేసేసి జస్ట్ అలా ముట్టించుకోవడం. ఇది ఖర్జూరం దుంగ కదా, కొంచెం పొగొస్తుంది, సైడ్కి వచ్చి కూర్చున్నాము. బట్ అదైతే నైట్ మొత్తం కాపాడిందండి. ఆల్మోస్ట్ నైట్ అంతా వెలుగుతూనే ఉంది. మేము కొంచెం ఇసుక వేసేసి వదిలేసామన్నమాట. మార్నింగ్ అది తీయగానే మళ్ళీ వెలుగుతుంది. మార్నింగ్ నిద్రలేస్తే కూడా మార్నింగ్ కూడా చలి కాచుకోవచ్చు అనమాట, అంత బాగా వెలిగింది. అది చాలా యూజ్ అయింది. చూడండి, బార్బిక్యూకి మనము రెడీ చేసుకుంటున్నాం, కోల్ అంతా వెలిగించుకుంటూ ఉన్నాం అనమాట. చూడండి, కొంచెం అంతా ముట్టుకుంటే 1-2 ముట్టుకోగానే ఇంక మొత్తం అలా నీట్గా కాలిపోతాయి, కోల్ అంతా కాలిపోతుంది. చూడండి, ఇంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. అలా సరదాగా కూర్చొని మాట్లాడుకోవడం నాకైతే చాలా నచ్చేస్తుంది. ఎప్పుడు హోటల్స్, అవే రూమ్స్, అవే గోడలు, అదే వాల్స్ మధ్య కాకుండా ఇలా నేచర్తో ఉంటే బాగా అనిపిస్తుంది. రెడీ అయిపోతుంది మన బార్బిక్యూ కోసం సెటప్ అనమాట. కోల్ ఆల్మోస్ట్ కాలిపోతుంది. సో మనం ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్న చికెన్, ప్రాన్, ఇవన్నీ లెగ్ పీసులు, పిల్లలు ఉన్నారు కదా, లెగ్ పీస్ అయితే ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారనమాట. సో దానికోసం అనేసి తెచ్చి పెట్టేసాము. ఇక్కడ నేను ఏం చేశానంటే ఆయిల్ బాటిల్, బ్రష్ తీసుకొచ్చాను కానీ ఒక బౌల్ లాంటిది ఏం తీసుకురాలేదు. దానికోసం కిషోర్ ఈ జుగాళ్ళు మాత్రం బాగా చేస్తున్నాడు, వాటర్ బాటిల్ కట్ చేసి అందులో ఆయిల్ వేస్తున్నారనమాట. మనం బ్రషింగ్ చేయడానికి ఈజీ అవుతుంది అనేసి. ఇందాక టెంట్కేమో బార్బిక్యూ స్టిక్లు యూజ్ అయ్యాయి, ఇప్పుడేమో వాటర్ బాటిల్ మంచిగా యూజ్ అయ్యాయి. బట్ ఆ టైంకి అలా ఏదో ఒకటి సెట్ అయిపోతుంది, కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది అంతే. చూడండి, మంచిగా ఆయిల్ అలా స్ప్రెడ్ చేసుకుంటూ బార్బిక్యూ చేసుకుంటూ ఉన్నాము. ఒకవైపు సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి, పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, పాడుతున్నారు, ఆడుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. ఈ వెదర్ కూడా చాలా బాగుందండి. అంటే మరీ టూ మచ్ కూల్ కాదు, అలా అని స్వెట్ రావట్లేదు. ఒక మంచిగా చల్లగా, ఒకవైపు క్యాంప్ ఫైర్ వెచ్చగా బాగా అనిపించింది అనమాట. మంచిగా ఎంజాయ్ చేసాం. నేనైతే అచ్చు చీకులు అమ్ముకునే దానిలాగానే ఉన్నట్టున్నాను ఇక్కడ. చలేస్తుందనేసి ఆ క్యాప్ పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, ఎప్పుడు కూతుర్లు మాత్రం వాళ్ళ నాన్నకి ప్రిన్సెస్సే. మంచిగా కాళ్ళు వాళ్ళ నాన్న ఒళ్ళో పెట్టుకొని అలా చదివేస్తుంది. షైనీకి బుక్స్ చదవడం మంచి హాబీ అనమాట. సో చదువుతూ ఉంది. చూడండి, ఇవి కూడా మంచిగా కాలుతూ ఉన్నాయి. కొంచెం ఆయిల్ అలా బ్రష్ చేసుకుంటూ చేసుకోవడమే. ప్రాన్ అయితే టేస్ట్ అదిరిపోయింది అసలు. చికెన్ కంటే ప్రాన్ ఇంకా బాగుంటుంది బార్బిక్యూలో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అందరం అలా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. అందరికీ కూడా నచ్చేసింది. మొత్తం ఇంటి నుంచే తెచ్చేసుకున్నాము. అలా మ్యారినేట్ చేసి బార్బిక్యూ స్టిక్స్కి పెట్టుకొని వచ్చేసాం అనమాట, ఎక్కువ టైం తీసుకోకుండా ఉంటుంది అనేసి. సో యూఆర్ ఎంజాయింగ్. చాలా బాగుంది టేస్ట్ అయితే. దీంట్లో కార్న్, స్వీట్ పొటాటో, గార్లిక్ ఇవి కూడా చాలా బాగుంటాయండి. మేమైతే ఓన్లీ కార్న్ మాత్రం పట్టుకొని వచ్చాము. లాస్ట్లో కావాలంటే ఎవరికైనా ఆకలిస్తే చేసుకుందాము అన్నట్లు లాస్ట్లో ఎలాగో తినేసాము అది కూడా.
గార్లిక్ ఎప్పుడైనా ట్రై చేస్తారా బార్బిక్యూలో మీరు? అల్యూమినియం ఫాయిల్లో చుట్టేసి అందులో పెట్టేసి కొంచెం కుక్ అవ్విన వెంటనే తీసుకొని తినొచ్చు అనమాట. మంచిగా ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. కూల్ డ్రింక్స్ అనమాట, కూల్ డ్రింక్స్ తీసుకొనేసి తాగుతున్నాం. ఆ షైనీ చేతిలో ఉన్నది ఆ కలర్ చాలా బాగుంది, ఆ బాటిల్ చాలా నచ్చింది నాకు. టేస్ట్ కూడా బాగుంది, మింట్ ఫ్లేవర్. మ్యానీ మాత్రం ఆల్రెడీ నిద్రపోతున్నాడు, ఆల్రెడీ పడుకుని పోయాడు. ఇక్కడ చూడండి మార్ష్మెలోస్, ఇది షైనీ ఫేవరెట్ అనమాట. అలా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది అనేసి ఎలా కాల్చాలి, ఎంత టైం కాల్చాలి అనేది పక్కన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఒక బిజీ పర్సన్, ఒక చిల్డ్ పర్సన్. కిషోర్కి అయితే నచ్చలేదు అవి, పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. మేము తిన్నాము, కొంచెం తిన్నాము అనమాట. కిషోర్కి మాత్రం అస్సలు నచ్చలే. ఆ తర్వాత అలా కూర్చొని హౌజీ ఆడుకుంటున్నాం అందరం కూడా. హౌజీలో నాకు కానీ కిషోర్కి కానీ ఒక్కటి కూడా రాలేదు, అన్నీ అన్నకి కీర్తికే వచ్చాయి. షైనీ కూడా ఏదో ఒక ఫస్ట్లోనే ఏదో చేసినట్టుంది, 2 times 3 times ఆడాము. బట్ ఎవ్రీ టైం వీళ్ళే గెలిచారు, మాకు మాత్రం ఒక్కటి కూడా రాలేదు. బట్ బాగుంది అలా సరదాగా అలా కూర్చొని ఆడుకుంటూ ఉండడం. మ్యానీ మాత్రం నిద్రపోతూ ఉన్నాడు అనమాట. షైనీ అలా మేలుకొని ఉండిపోయింది. చూడండి చక్కగా ఆడుకుంటున్నాము. ఒకవైపు ఏమో సింపుల్గా మ్యూజిక్ ప్లే అవుతూ ఉంది అనమాట. క్యాంప్ ఫైర్, ఎవ్వరు లేరు ఇక్కడ చుట్టుపక్కల. అలా బీచ్, కొండలు, మేము అంతే, మేము మా హ్యాపీనెస్. అలా పడుకుని పోయామన్నమాట ఆడుకునేసి. మార్నింగ్ అయిపోయింది, లేచేసి మంచిగా మేము కంఫర్టర్స్, బెడ్షీట్స్, పిల్లోస్ అన్నీ తెచ్చుకున్నాము. అలాగే పడుకున్నాము అనమాట. మార్నింగ్ అలా లేచాము, సన్ రైజ్ చూసాము. సన్ రైజ్ చూపిస్తాను చూడండి నేను. చాలా బాగుందండి సన్ రైజ్ అయితే, నార్మల్గా లేదు. అసలు ఎంత అందంగా కనిపిస్తుందో కదా సూర్యుడు, ఇది ఒక బీచ్ మీద అలా కనిపిస్తున్నాడు. రెడ్గా ఇది ఒక మంచి పండు మాదిరి. అలా చూడ్డానికైనా పొద్దునే నిద్ర లేవచ్చండి, చాలా బాగుంది. వేవ్స్ టైం ల్యాప్స్ పెట్టాను, బాగా అనిపించింది చూడ్డానికి. చూడండి మీకు ఎలా అనిపించింది. అలా ఇక మార్నింగ్ లేచి పిల్లలు అయితే అలా బీచ్లోకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు. మేము కూడా కొద్దిసేపు అలా సరదాగా గడిపేశాము. ఆ తర్వాత అందరూ ఫ్రెష్ అప్ అవ్వడానికి బ్రష్లు అవి చేస్తూ ఉన్నాం అనమాట. బ్రష్ చేసుకునేసి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం మళ్ళీ కాఫీ పెట్టుకొని తాగేసాం. వెదర్ బాగా చల్లగా ఉంది, ఐస్ కూడా ఉంది కదా. పాలైతే ఏం పాడవవు, ఒక రోజంతా హ్యాపీగా ఉంటాయి. ఐస్ అయితే అసలు కరగలేదండి, అందులో ఉంది వెదర్. చూడండి అక్కడే బ్రషింగ్ అంతా చేసేసుకున్నాం అనమాట. చేసుకొని ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం. మనకి అయితే పరాటాలు తెచ్చింది, ఇన్స్టెంట్ పరాటాస్ ఉంటాయి కదా, పరాటాస్, చపాతీస్ అవి తెచ్చేసి ఎగ్ చపాతీ చేసేస్తుంది అనమాట. నేనైతే కిషోర్ అయితే మ్యాగీ చేశారు. అంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసేసుకున్నాం అనమాట. మ్యాగీ ప్యాకెట్స్ అవి తెచ్చేసుకున్నాం ముందుగానే. ఈ పోర్టబుల్ స్టవ్ ఉంది కాబట్టి చాలా యూజ్ అయింది. కీర్తి మాత్రం సర్వింగ్లో కావచ్చు, కుకింగ్లో కావచ్చు ఫస్ట్ అండి. అమ్మ అనిపిస్తుంది, మంచిగా సర్వ్ చేస్తుంది, మంచిగా కుక్ చేసి పెడుతుంది. కిషోర్ అయితే పర్ఫెక్ట్ చెఫ్ అనమాట, ఆయనకు అన్నీ కరెక్ట్గా ఉండాలి. చూడండి మ్యాగీ చేస్తున్నారు, ఎగ్ మ్యాగీ చేస్తున్నాడు. బాగా చేస్తాడనమాట, తను కూడా కుకింగ్ బాగా చేస్తాడు. మార్నింగ్ కొంచెం ఎండ ఇలా వచ్చేస్తుంది. ఈ కారు ఉంది కదా, ఈ కారు నీళ్ళు అలా కూర్చొనేసి కాఫీ అది తాగేసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము. ఈ లోపల మన కీర్తి అయితే ముందుగా నిద్ర లేచింది. రైస్ కూడా ప్రిపేర్ చేసేసింది ఆఫ్టర్నూన్కి. అంటే నైట్ కూడా చికెన్ అవి తిన్నాం కదా, పిల్లలకి బాగుంటుంది అన్నట్లు రైస్ ప్రిపేర్ చేసింది. మా అందరికీ ప్లేట్స్లో ఇచ్చి కిషోర్ అయితే ప్యాన్లోనే తినేస్తున్నాడు.
చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇక రైస్ ఎలాగో కుక్ చేసింది కదా, ఎగ్ బుర్జీ లాంటిది ఏదైనా చేసుకుంటే పచ్చడి అవి ఉన్నాయన్నమాట మన దగ్గర. సో దాంతో తినేద్దాంలే ఈ ఆఫ్టర్నూన్ అనేసి కుక్ చేస్తూ ఉన్నాం అనమాట. చూడండి, తను ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తూ ఉంది ఒకవైపు, ఇంకోవైపు కిషోర్ ఆనియన్స్ కూడా కట్ చేస్తూ ఉన్నాడు అనమాట. సింపుల్గా అలా ప్రిపేర్ చేసేసుకొని మొత్తం ప్యాక్ చేసేసుకున్నాం. యాక్చువల్లీ ఫుడ్ మొత్తం ఇక్కడే ఉండి తినలేదనమాట, ఇంకో లొకేషన్కి వెళ్తాము. అస్సలు లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చేస్తుంది. నైట్ టైము అలా చీకట్లో అంటే లైట్స్ అవి ఏమీ ఉండవు కదా, ఎవ్వరూ ఉండరు, మనుషులు ఎవ్వరూ ఉండరు, ఓన్లీ నేచరు, మనము ఉంటాము. ఆ స్టార్స్ అలా చూస్తూ ఉంటే ఇన్ని స్టార్స్ ఉన్నాయా ఆకాశంలో అనిపించేంతలా కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. మామూలుగా అయితే మనం అంతగా చూడలేమన్నమాట స్టార్స్. సో అలా ఫుడ్ అది ప్రిపేర్ చేసేసి మొత్తం ప్యాక్ చేసేసుకున్నాము. టెంట్లో కూడా మనం కంఫర్టర్స్ అవి అన్నీ తెచ్చుకున్నాం కదా, మొత్తం మడతలేసేసి ప్యాక్ చేస్తూ ఉన్నాం అనమాట. చూడండి, అన్నీ చక్కగా ప్యాక్ చేసేసుకొని టెంట్లన్నీ తీసేసి మనం ఇంత నీట్గా ఉంది కదా, సో మళ్ళీ మొత్తం నీట్గా ఎలా అయితే మనం వచ్చేప్పుడు ఎలా అయితే ఉందో వెళ్ళేప్పుడు కూడా అలాగే చేసి పెట్టేసామన్నమాట. మొత్తం క్లీన్ చేసేసాము, ఏం ఉంచలేదు, నాట్ ఈవెన్ సింగిల్ వాటర్ బాటిల్ అనమాట. మొత్తం క్లీన్గా చేసేసాము. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా టెంట్ స్టే కావచ్చు, ఇలా నేచర్లో అలా స్టే చేయడం, ఫ్రెండ్స్తో కలిసి స్టే చేయండి, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. చూడండి, మొత్తం మళ్ళీ ఇక ప్యాకప్. గాలి బాగా ఎక్కువైపోయింది. ఈ బీచ్ పట్టిన కదా, ఈ గాలికి కొంచెం స్వెట్ వచ్చేస్తుంది అనమాట. ఎండ స్టార్ట్ అవ్వగానే చల్లగానే ఉంది, గాలి ఉంది, చల్లగా ఉంది, బట్ స్టిల్ లైట్గా ఎండ పడుతూ ఉంది కదా, దానికి స్వెట్ వచ్చేస్తూ ఉందన్నమాట. సో ఇక త్వరగా మొత్తం ప్యాక్ చేసేసుకుంటున్నాము. చూడండి, అలా మొత్తం ప్యాక్ చేసేసుకొని సెట్ అయిపోయింది. మొత్తం ఫుడ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము. చూడండి, అలా బయలుదేరి వచ్చేస్తున్నాము. చెప్పాను కదా, మనం ఎంత క్లీన్గా అక్కడ ఉందో మనం కూడా అంతే క్లీన్గా ఉంచాలి అనేసి. సో మొత్తం వేస్టేజ్ మొత్తం తీసుకొని వచ్చామన్నమాట. కిషోర్ అయితే అస్సలు వదలడు, అట్లాగా మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అనమాట మేము. సో ఇలా చక్కగా మొత్తం తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తున్నాం ఫస్ట్. సో ఇలా ఇక్కడ నుంచి ప్యాకప్ అయిపోయి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్. నెక్స్ట్ వీడియోలో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయండి. ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అన్నీ చూపిస్తాను. ఒక మంచి లేక్ ఉంటుంది, హోటల్, అలాగే మంచి మంచి ఫుడ్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.